ఎస్ ఇప్పుడైతే మనకు చిన్న అప్డేట్ అయితే వచ్చింది. యూపీఐ ద్వారా పవర్ బిల్ పే చేయడానికి అనుమతించడం ఆపేశారు. ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల యూపీఐ ద్వారా పవర్ బిల్ అనేది పే చేయడం కుదరదనేసి ఇండియన్ గవర్నమెంట్ తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నారా? ఏం వరి అవ్వద్దు. డైరెక్ట్ మీ పీసీ ఉన్నాగాను లేదంటే ఫోన్లో కూడా గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళి apspdcl.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఇలా కనిపిస్తే నంబర్స్ అండ్ పే బిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మన ఏపీకి సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ పే బిల్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు బిల్ డెస్క్ అండ్ ఏపీ ఆన్లైన్ అండ్ క్యూఆర్ కోడ్. మీరు క్యూఆర్ కోడ్ ద్వారా మనం పే చేయొచ్చు అండ్ ఏపీ ఆన్లైన్కి వెళ్ళి పే చేయొచ్చు అండ్ బిల్ డెస్క్ ద్వారా పే చేయొచ్చు. ఇప్పుడు మనం ఏపీ ఆన్లైన్ ద్వారా ఇక్కడ చూసుకుంటే మీ యొక్క సర్వీస్ నెంబరు అండ్ క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే చూడొచ్చు. సర్వీస్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అండ్ మీ యొక్క అడ్రస్, మీ యొక్క కరెంట్ బిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ నేమ్ అండ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు క్లారిటీగా ఇక్కడ ఉన్నాయి. పవర్ బిల్ పే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే మనం ఈ వెబ్సైట్లో అయితే పే చేయొచ్చు. లేదా మీరు పే చేయలేకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అలాగే లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మా నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి కాల్ చేసిన లేదా వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మేమైతే బిల్ అనేది పే చేసి మీకు ఆ పేయింగ్ బిల్ మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.